వాట్ ఈస్ బింజ్ డ్రింకింగ్ అంటే 4 drinks ఆల్కహాల్ ఇన్ 1 hour. 4 స్టాండర్డ్ డ్రింక్స్. 4 స్టాండర్డ్ డ్రింక్స్ అంటే ఎంత? నీ ఇప్పుడు 1 స్టాండర్డ్ డ్రింక్ ఆల్కహాల్ వోడ్కా అనుకో 30 ml. 4 అంటే ఎంత? 120 ml. విత్ ఇన్ 1 hour తీసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, నీ లివర్ అంటే తీసుకోలేరు, వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లివర్ చెడిపోవడము. అండ్ ఇట్లా బింజ్ డ్రింక్ ఆల్కహాల్లో ఏమవుతుందంటే వాళ్ళకి ప్యాంక్రటైటిస్, వాళ్ళ జీన్స్లో ప్యాంక్రటైటిస్ జీన్స్ ఉన్నాయనుకో, వాళ్ళు తీసుకున్న ఒక్క స్టాండర్డ్ డ్రింక్ అయినా బింజ్ ఆల్కహాల్ డ్రింక్ అయినా ఈజీగా వాళ్ళకి ప్యాంక్రటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్యాంక్రస్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే ప్యాంక్రటైటిస్కి, లివర్ హెపటైటిస్కి ట్రీట్మెంట్స్ మనకి చాలా తక్కువ ఉంటాయి. ఇది తీసుకుంటే నార్మల్ అయిపోతుందని ఉండవు. ఊరికే ఆ ప్యాంక్రటైటిస్ ట్రీట్మెంట్ అయితే కడుపులో నీళ్ళు, మన చేయి పైన యాసిడ్ పోస్తే ఎట్లా వస్తుంది, ఫస్ట్ మనకి యాసిడ్ వాష్ వస్తుంది, ఎరుపుగా వస్తుంది, ఆ తర్వాత బబుల్ వస్తుంది, ఆ తర్వాత లోపల పస్ చేరిపోయి ఆ తర్వాత తెలుస్తుంది. సేమ్ ప్యాంక్రటైటిస్లో కూడా అంతే. వెరీ కామన్ ఆల్కహాలిక్స్లో మనకు ఒక కడుపులో అంటే ఇట్లా నీళ్లు చిమ్మేసినట్టు ఉంటుంది. అది సివియర్ ప్యాంక్రటైటిస్ ఉన్న పేషెంట్స్కి. అది స్టేజెస్ బట్టి ఉంటుంది. వాళ్ళు తీసుకున్న ఆల్కహాల్ కంటెంట్, వాళ్ళు ఉన్న ప్యాంక్రటిక్ జీన్స్ వల్ల డిపెండెంట్ అవుతుంది. అందుకనే ఎప్పుడు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కొన్ని సేఫ్ లిమిట్స్ అన్నీ ఉంటాయి. అని తీసుకునే ముందు మనం ఎక్కువ ఈజీగా ప్రోటీన్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ అంటే పీనట్స్ తీసుకోవడము ఆల్కహాల్ ముందు, ఆల్కహాల్ తీసుకున్నాక వాటర్ తాగడము, ఇట్లాంటివి బెటర్. ఏంటంటే 1 స్టాండర్డ్ డ్రింక్ తాగినప్పుడు 1 గ్లాస్ వాటర్ తాగుతూ ఉంటే కొంచెం న్యూట్రలైజ్ చేయొచ్చు.